మొత్తానికి ఎర్లీ షో చూడడం జరిగింది. చాలా ఈగర్లీ వెయిట్ చేసి రిలీజ్ అయిన ఈ పుష్ప 2 అంటే మోస్ట్లీ హైప్ అనేది ఎక్కువ శాతం సుకుమార్ 3 years టైం తీసుకున్నారు. ఆయన కెరీర్ లోని బెస్ట్ ఫిలిమ్స్ అందించారు కదా, ఆ రేంజ్ వర్క్ లోని ఎలాంటి యూనిక్ ట్రీట్మెంట్ అయినా ఇందులో ఉంటుందా, ఇంత పెద్ద ఫిలిం తీస్తున్నారు కదా అని చెప్పి చాలా మంది హైప్ అయ్యారు. ఫస్ట్ పార్ట్ పర్సనల్లీ నాకే కాదు చాలా మందికి మిస్టేక్స్ కనిపించే ఒక మిడ్ నార్మల్ ఓకేష్ ఫిల్మ్ లా అనిపిస్తుంది. ఆ మిస్టేక్స్ ఇందులోని అస్సలు కనిపించో, గట్టి రేంజ్ లోనే అవుట్పుట్ అయితే ఉండబోతుందని చెప్పి స్క్రిప్ట్ ని మార్చి ఇన్ని ఇయర్స్ కష్టపడిన సుకుమార్ గారు 3 hours 20 minutes డ్యూరేషన్ పెట్టారు. థర్డ్ పార్ట్ కి లీడ్ చేస్తున్నారంటే ఏం ప్లాన్ చేశారని హైప్ ఉంటుంది కదా. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈ ఫిలిం మొదలవడం స్క్రీన్ ప్లే లోని ఫస్ట్ యాక్ట్ అయితే మాత్రం ఆ టైటిల్ కార్డ్ పడే వరకు అయితే మాత్రం ఇంట్రడక్షన్ డీసెంట్ గా ఉంటుంది. సేమ్ ఫస్ట్ పార్ట్ లానే ట్రై చేశారు అనమాట. స్క్రీన్ ప్లే లోని ఫస్ట్ యాక్ట్ ఉంది, టైటిల్ కార్డ్ పడేంత వరకు కూడా నార్మలే, కానీ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అనిపిస్తుంది. జపాన్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ అంత ఇంటెన్స్ గా ఉండదు, కానీ ఆ ఎంట్రన్స్ గానీ అక్కడ ఒక ఎలివేషన్ టైప్ లోని మొత్తానికి ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అల్లు అర్జున్ గారిది అయితే మాత్రం ఆ ఫస్ట్ సాంగ్ అయ్యే వరకు ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ గానే ఉంటుంది. పుష్ప క్యారెక్టర్ ని ఇష్టపడే వాళ్ళకి కూడా ఫ్యాన్ సర్వీస్ డోస్ ని ఎక్కడ తగ్గించకుండా ఉండడానికి అయితే మాత్రం కాస్త టైం తీసుకున్న తర్వాత కొన్ని సీన్స్ ని క్రియేట్ చేశారనమాట. అంటే అది గ్యాంగ్స్టర్ క్రైమ్ ని ఎక్స్ప్లోర్ చేయడంలోని, మరి పార్ట్ 1 లోని రెడ్ శాండ్ల్వుడ్ అంటే జపాన్ అని ఒక విధమైన ఎలివేషన్ ఉంటుంది కదా, ఆ రేంజ్ లో క్రైమ్ ఎక్స్ప్లోరేషన్ గురించి అయితే మాత్రం ఫోకస్ చేయలేదు. బట్ హీరోయిజం గానీ, హీరో ఛాలెంజ్లు వేసడం, అందులో విన్ అవ్వడం, తర్వాత డైలాగ్స్ చెప్పడం, సో ఈ టైప్ ఆఫ్ ట్రాక్స్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ వరకు ఓకేష్ గా అలా వెళ్తాయి. అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ లో ఎన్నో గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటాం, రిపీట్స్ వేసాను చాలా సార్లు. అందులో ఉండే ఆ యూనిక్ క్రైమ్ ఎక్స్ప్లోరేషన్ ఇక్కడ అలాంటి ట్రిక్స్ ఏం వాడలేదు, ఫస్ట్ పార్ట్ లో వాడినట్టు కూడా వాడలేదు అనమాట. కానీ హీరోయిక్ మూమెంట్స్, ఎలివేషన్స్ ఇవ్వడానికి, మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఆ విధమైన ట్రై ప్రతి సీన్ లోని కనిపిస్తుంది అనమాట, హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేయడానికి. కానీ ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. మళ్ళీ పుష్ప పార్ట్ 1 క్లైమాక్స్ రేంజ్ లో ప్లాన్ చేశారనమాట. లైక్ ఇక్కడ నుండైనా మొదలవుతుంది అయ్యప్పన్ క్వశ్చన్ లాంటి ఈగో క్లాషెస్ మనం ఆ స్క్రీన్ ప్లే లోని ప్రొసీడింగ్స్ లోని అన్ప్రిడిక్టబుల్ గా వెళ్తాయి రెండు క్యారెక్టర్స్ కూడా ఈక్వల్ గా. కానీ ఇక్కడ వన్ సైడ్ అనమాట, పుష్ప క్యారెక్టర్ అలా ఎలివేట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ విలన్ క్యారెక్టర్ అలా పడిపోతూ ఉంటుంది. ఈగో క్లాషెస్ అంటే రెండు క్యారెక్టర్స్ కూడా పవర్ఫుల్ గా, రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడే ఆ మజా అనేది డ్రామాలోని స్క్రీన్ ప్లే లోని మంచి థ్రిల్ ని క్రియేట్ చేస్తుంది. సుకుమార్ గారు ఇక్కడ బన్వర్ సింగ్ శెకావత్ క్యారెక్టర్ ని పూర్తిగా పడుగో పెట్టేశారనమాట. అంటే బలమైన విలన్ కూడా కాదు, తెలివైన విలన్ కూడా కాదు, కాబట్టి మోస్ట్లీ ప్రిడిక్టబుల్ అనే ఫీలింగే వస్తుంది అనమాట. కానీ తర్వాత జాతర సీక్వెన్స్ మాత్రం చాలా మంది ఆల్రెడీ మీరు ఆన్లైన్ లో వినే ఉంటారు. నిజంగా ఈ సీక్వెన్స్ కి ఇంకొక అవార్డు వచ్చే అవకాశం క్లియర్ గా కనిపించింది అనమాట. సుకుమార్ గారు కన్నా ఈ క్యారెక్టర్ ని అల్లు అర్జున్ గారు ఎక్కువ ప్రేమించినట్టు క్లియర్ గా ఆ సీక్వెన్సే కాదు చాలా సీన్స్ లో తెలిసిపోద్ది. క్లియర్ గా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రాణం పెట్టేసినట్టు కనిపించింది. కాంతార క్లైమాక్స్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ గా అదే రేంజ్ వైబ్స్ వస్తాయి. ఉగ్ర తాండవం అన్నట్టు ఫిల్మ్ లోని ఫైట్ సీక్వెన్స్ ఎక్కువ ఉండవు అనమాట. స్కోపే లేదు, డ్రామా మీద, స్క్రీన్ ప్లే మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అందువల్ల ఇంత టైం తీసుకున్నారని అనుకున్నప్పటికీ ఆయన ఫోకస్ చేయాల్సిన దాని మీద కాకుండా అన్నెసరీ ఫైట్ సీక్వెన్స్ ని ఒకటి క్రియేట్ చేశారనమాట. ఆ ఫైట్ సీక్వెన్స్ కొరియోగ్రఫీ క్లియర్ గా ఇల్లాజికల్ గా, ఆక్వర్డ్ గా అనే ఫీలింగ్ వస్తుంది. అంత ఇంటెన్స్ అనేది ఉండదు అనమాట. కాకపోతే ఆ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఫైట్ సీక్వెన్స్ లోని ఎనర్జీ చూసే ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చి ఆ ఫైట్ సీక్వెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసింది కూడా అక్కడ అల్లు అర్జున్ గారే. ఎందుకంటే సుకుమార్ గారిలోని ఆల్మోస్ట్ 1 నేనొక్కడినే మీరు చూసే ఉంటారు, రంగస్థలం మీరు చూసే ఉంటారు, నాన్నకు ప్రేమతో, ఇలా చాలా ఫిల్మ్స్ లోని ఫైట్ కొరియోగ్రఫీ గానీ, టేకింగ్ మీద చాలా ఫోకస్ పెడతారు, ఇంటెన్స్, రియలిస్టిక్ గానీ. మోస్ట్లీ ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ క్లియర్ గా మిస్ అయింది. ఫైట్ సీక్వెన్సెస్ గానీ, టేకింగ్ కన్నా సినిమాటోగ్రఫీ, స్లో మోషన్స్ లోని హీరోయిజం ని ఎలివేట్ చేయడానికి, అండ్ ముఖ్యంగా ఆయనకి అల్లు అర్జున్ గారు దొరికారు, ఇలాంటి క్యారెక్టర్ దొరికింది కాబట్టి ఆ ఎనర్జీని, యాక్టింగ్ ని వాడుకున్నారు చాలా సీన్స్ లో. అంతే. ఇంకొక దారుణమైన పైత్యం ఏంటంటే ఫ్యామిలీస్ వచ్చేలాంటి ఇలాంటి బిగ్ కమర్షియల్ ఫిల్మ్స్ లోని అన్నెసరీ రొమాంటిక్ సీన్స్ బాగా క్రింజ్ గా అనిపిస్తాయి. అవి సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయి, అవన్నీ డిలీట్ చేసేయచ్చు అనిపించింది కూడా. నిజంగా ఇలాంటి సీన్స్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆ క్యారెక్టర్ ని గానీ, ఆ వైఫ్ తోటి అలాంటి సీన్స్ గానీ, ఆ సాంగ్స్ గానీ డిజైన్ చేశారేమో గానీ నిజంగా అంత కంఫర్టబుల్ గా అయితే మాత్రం చూస్తారని నేను అనుకోవట్లేదు. ఇక్కడ విలన్స్ అందరూ వీక్ అయిపోయి హీరో పీక్ అయిపోయిన తర్వాత సినిమా అలా వెళ్ళిపోతే ఇక నార్మల్ అయిపోద్ది. కాబట్టి ఒక ఎమోషన్ ని తీసుకురావాలని చెప్పి కూడా సినిమా సెకండ్ హాఫ్ లో ట్రాక్ మారిపోద్ది అనమాట. కంప్లీట్ గా వేరే ట్రాక్ లోకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఉన్న విలన్ మీద ఫోకస్ లేకుండా కొత్త విలన్స్ పుట్టుకొస్తారు. సో ఆ విధంగానే క్లైమాక్స్ అవుతుంది. ఒక అన్నెసరీ క్లిఫ్ హ్యాంగర్ తోటి సినిమా ఎండ్ అవుతుంది. క్లియర్ గా ఇక్కడున్న విలన్స్ తోటి ఒక మైండ్ గేమ్ లాంటి ఒక జీనియస్ తెలివైన విలన్ క్యారెక్టర్, లేదంటే బలంగా పుష్ప క్యారెక్టర్ కి మ్యాచ్ చేసేలాంటి విలన్ క్యారెక్టర్ పెడితే సరిపోద్ది. అన్ని మంది ఉన్నా ఏం యూజ్ లేదన్నట్టు ఇప్పుడు మళ్ళీ కొత్త క్యారెక్టర్స్ ని క్రియేట్ చేయడం, ఎంత డ్యూరేషన్ పెట్టినంత కూడా మొత్తం ఆ ఒక్క హీరో మాత్రమే సేవ్ చేయడం. ఈవెన్ క్లైమాక్స్ ఫైట్ కూడా బాగా అక్వర్ గా ఉంటుంది అనమాట. హీరో ఏదైనా చేసేయగలడు, మొత్తం మ్యాజిక్స్, ఎగిరిపోగలడు, వంగగలడు, మొత్తం స్ప్రింగ్ లాగా వెళ్ళిపోగలడు. కాకపోతే ఆ హీరోని రెచ్చగొట్టేంత వరకు వెయిట్ చేయాలి. గట్టి స్పూన్ ఫీడింగ్ ఇచ్చి చూసే ఆడియన్స్ కి కూడా కొట్టు అని చెప్పి ఫీల్ అయ్యేలాంటి సీన్స్ పెట్టడం. క్లియర్ గా సుకుమార్ గారు దాని మీద ఫోకస్ చేశారు. వాటి పరంగా అయితే మాత్రం రెగ్యులర్ గా మాస్ ఆడియన్స్ కి, రెగ్యులర్ ఆడియన్స్ కి, ఈవెన్ రెగ్యులర్ టాలీవుడ్ ఫిల్మ్స్ చూసే వాళ్ళకి ఈ హైప్ తో వచ్చే వాళ్ళకి ఎక్కడ తగ్గకుండా వెళ్ళిపోద్ది కాబట్టి ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారు అనమాట. ఈ హైప్ దిగిపోయిన తర్వాత రిపీట్ వేసాక క్లియర్ గా అర్థమవుతుంది
ఇన్ని ఇయర్స్ ఇదే తీసారని చెప్పి. కేజీఎఫ్ 1 బాగా నచ్చి కేజీఎఫ్ 2 లో హీరోయిజం కొద్దిగా ఎలివేషన్స్ ఓవర్ అయ్యే క్రింజ్ అని చెప్పి స్టోరీ లేని డిసప్పాయింట్మెంట్ గానీ ఫ్యాన్ సర్వీస్ కి మాత్రమే అని అనిపించే ఆడియన్స్ కి లిటరల్లీ పుష్ప 2 కూడా అలానే అనిపించచ్చు. కానీ కేజీఎఫ్ 2 కి సీక్వెల్ ఎండింగ్ బాగుంది క్లైమాక్స్, బట్ ఇక్కడ ఎండింగ్ అలా ఉండదు అనమాట. లిటరల్లీ థర్డ్ పార్ట్ చూసే ఇంట్రెస్ట్ నాకైతే నీరసం వచ్చింది. మళ్ళీ ప్రతిసారి కూడా హీరో ఎలివేట్ అవడం విలన్ పడిపోవడం రొటీన్ అయిపోద్ది. ఇన్ని మైనస్లు చెప్తున్నాను అనుకోకండి. సుకుమార్ గారి టాలెంట్ కి అయితే మాత్రం స్క్రీన్ ప్లేలో న్యాయం చేశారా? లేదు. డ్రామాలోని స్ట్రాంగ్ న్యాయం చేశారా? లేదు. పోనీ టేకింగ్ లోని యాక్షన్ సీక్వెన్స్ లో ఏమైనా చూడదగని ఒక పాత్ బ్రేకింగ్ గా చూపించారా? లేదు. సీక్వెల్ మీద హైప్ వచ్చిన ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి మొత్తం అల్లు అర్జున్ గారి యాక్టింగ్, ఆయన స్వాగ్, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్, ఆయన టాలెంట్ ని వాడుకొని హీరోయిజం సీన్స్ ని ఎలివేషన్ సీన్స్ ని అలా సెట్ చేసి పడేశారు నాన్ స్టాప్ గా. అంతే. కొంతమంది ఫ్యామిలీస్ ని టార్గెట్ చేద్దామని ఆ అన్నెసరీ ఫ్యామిలీ రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్ ని యాడ్ చేశారు. మళ్ళీ థర్డ్ పార్ట్ లాగాలని చెప్పి లాగుతున్నారు. అంతే. గ్యాంగ్స్టర్ జర్నీని ఫోకస్ చేసే లాంటి ఫిల్మ్స్ ఎవరైనా మిస్ అయితే క్రైమ్ ఫిల్మ్స్ అలాంటివి చూడండి. లిటరల్లీ కింద షేక్ అవుతాయి అనమాట. ఆ రేంజ్ లో ఉంటుంది స్క్రీన్ ప్లే ఇంటెన్స్, ఏం జరుగుతుంది అనే టెన్షన్. క్యారెక్టర్ మొత్తం హీరో క్యారెక్టర్ కి ఫేవర్ గా ఏముండదు, మొత్తం చాలా కష్టపడతాడు, స్ట్రగుల్ ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడ హీరోకి ఫుల్ ఫేవరబుల్ గా అలా లెగుస్తూ ఉంటాయి. సో ఇండియన్ ఫిల్మ్స్ ని కన్సిడర్ చేసుకుని పాన్ ఇండియా యాక్షన్ మసాలా పాప్కార్న్ ఎంటర్టైనర్ గా చూసుకున్నా సరే సుకుమార్ గారి మీద పెట్టుకున్న నమ్మకం గానీ ఇన్ని ఇయర్స్ తీసిన ఆ హైప్ కి అయితే మాత్రం 7.25 రేంజ్ అనమాట. అలా టైం పాస్ గా వెళ్ళిపోతుంది సినిమా ఎక్కడ తగ్గకుండా. కాబట్టి కానీ టైం పాస్ సరిపోదు. 3 ఇయర్స్ స్క్రిప్ట్ మార్చి ఎంత ఫోకస్ గా నీ కెరీర్ లోని బిగ్ ఫిల్మ్ అంటే నీ రేంజ్ టాలెంట్, నీ రేంజ్ యూనిక్ ఫ్యాక్టర్ ఏమైనా వాడుకున్నావా డైరెక్టర్ సుకుమార్ గారు అంటే? లేదు. మరి దేనికి ఇన్ని ఇయర్స్? మరి థర్డ్ పార్ట్ దేనికి? ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ కనిపించాలి కదా. సో అదైతే మాత్రం డిసప్పాయింట్మెంట్ అలానే ఉంటుంది. ఒకప్పుడు వరకు రాజమౌళి కన్నా గ్రేట్ అని చెప్పొచ్చు, కానీ ఇప్పుడు వరకు అలా తగ్గుతుంది. రాజమౌళి గారి స్క్రీన్ ప్లే రేటింగ్స్, స్టోరీ టెలింగ్ లో ఎక్కడ కూడా మిస్ అవ్వని క్రాఫ్ట్ నిందిస్తున్నారు. ఆయన ఫైట్ కొరియోగ్రఫీ బాగుంటుంది, టేకింగ్ లో చాలా క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ లోని అల్లు అర్జున్ మీద పెట్టుకున్న నమ్మకం సుకుమార్ గారి మీద పెట్టుకోవడం తగ్గిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైనా డైరెక్టర్ మీద నమ్మకం ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ అలాగా ఆయన మీద పడిపోతుంది అనమాట. ఆయన టచ్ క్లియర్ గా పోతుంది. ఆఫ్ కోర్స్ కమర్షియల్ గా ఈ సినిమా 1400 crores 1500 crores ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఫ్యాన్ సర్వీస్ ఉంది, మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి లాంటి పాప్కార్న్ ఎలిమెంట్స్ పెట్టేస్తే అది ఈజీ ట్రిక్. నీలో ఉన్న రేంజ్ టాలెంట్ ని వాడుకోకపోవడం అనేది మాత్రం మిస్టేకే. అన్నెసరీగా పెట్టాల్సిన క్రింజ్ రోత సీన్స్, రొమాంటిక్ సీన్స్, ఇలాంటి పైత్యం మాత్రం ఎక్కడ అయింది తగ్గదు సినిమాలో. లిటరల్ ఏదైనా మించింది. థర్డ్ పార్ట్ చూసే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. సో అది నా రివ్యూ. సో ఏమైనా అనుకోండి, మొత్తానికి నా ఎక్స్పీరియన్స్ అయితే అదనమాట. ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్ నుండి ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. హీరోయిజం చాలు, ఎలివేషన్ చాలు, టైం పాస్ చాలు సుకుమార్ గురించి మాకు ఎందుకు అనుకుంటే అలా వెళ్ళిపోద్ది. సో క్లియర్ గా మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.